జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన చెలో పిఠాపురం సన్నాహక సమావేశ కార్యక్రమంలో సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ జన సైనికుల పట్ల ఎటువంటి చిన్న అపరాధం జరిగినా ఏకంగా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ నేడు దేశంలోనే 100% రిజల్ట్ ను జనసేన పార్టీకి తెప్పించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అభివర్ణించిన కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి సూలూరుపేట నియోజకవర్గం నుండి జన సైనికులు, వీర మహిళలు కలిసి రావాలని ఆయన తెలియజేశారు. ఒక ముఖ్య ఉద్దేశం మార్చి 14వ తేదీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని జనసేన పార్టీ పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోనున్నాం. మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్ గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చెలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు 13వ తేదీ బయలుదేరుతాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్కొచ్చే మన ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో, ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసామో ఇవన్నీ మనం ఈ రోజు సాయంత్రం లోపల జన సైనికులకు అందరికీ సూలూరుపేట నియోజకవర్గ జన సైనికులకు అందరికీ తెలియజేస్తాం.